అవగాహన యాత్రలంటూ 17 మంది యూపీ క్యాబినెట్ వాళ్ళు 5 దేశాల్లో వీర విహారాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఖర్చు అయిపోయిందంతా వాళ్ళ ట్యాక్స్ పేయర్స్ మనీయేనన్నది మనం మింగేసిన కఠోర నిజం. మనోడే మన ఆమ్ ఆద్మీయుడేనంటూ నెత్తికెక్కించుకున్న కేజ్రీవాలుడు దిగిన వీధి పోరాటానికి కోట్ల మంది ఆమ్ ఆద్మీయులే మూల్యం చెల్లించుకోవడం ఇంకో చేదు నిజం కూడా. విఐపి అంటే మన వేళ్లతో మన కళ్ళనే పొడిచేవాడంటూ టీకా తాత్పర్యం మారిపోతోంది. మన జేబులకే కన్నాలేసే కంత్రీలని చెప్పుకున్నా తప్పు లేదనిపిస్తుంది. వేళ్ళునుకుపోతున్న విఐపి సంస్కృతి మన బతుకుల్నే బలిపీఠం ఎక్కిస్తున్న వైనాల్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించుకోక తప్పడం లేదు. ఖమోష్, ట్రాఫిక్ గీఫిక్ జాంతానై, నేనొస్తే సబ్ కుచ్ సాఫ్ అయిపోవాలంతే అంటూ కాకీల మీద రంకెలేసిన కార్మిక మంత్రిది మొన్నొక హెడ్లైన్ వార్త. మండలి చైర్మన్ హోదాలో చక్రపాణి అనే పెద్ద మనిషి ఆ రోజు డ్యూటీ ఎక్కబోతే చౌరస్తాలన్నీ చచ్చినట్లు బ్లాంక్ అయిపోయాయంటూ అదే పేపర్లో ఇంకు కనిపించిన తలరాత. గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ కార్లు, అందులో పోసే ఫ్రీ పెట్రోలు, వాటి మీదెక్కి ఊరేగాల్సిన రోడ్ల మీద సైతం ఇదే దాదాగిరి. ఎంత గొప్ప హైవేలైనా సరే వీళ్ల దెబ్బకు ఉన్న టోల్ గేట్లన్నీ అప్పనంగా తెరుచుకోవాల్సిందే. పవర్లో ఉన్నోళ్లు మాజీలు అంటూ తేడా లేకుండా మొత్తం 500 మంది వివిఐపీల కాన్వాయ్లు నడిచొస్తుంటే సిటీ రోడ్లన్నీ కళ్ళు మూసుకుని క్లియర్ అయిపోవాల్సిన దిక్కుమాలిన దురవస్థలో ఇవాళ సగటు వాహనదారుడు కొట్టుకు చేస్తున్నాడు. ఆఫీస్కి వెళ్లాలన్నా, సుస్థి చేసి ఆసుపత్రికి వెళ్లాలన్నా అడుగడుక్కి ఎర్ర సిగ్నల్స్ అడ్డు తగులుతుంటే గంటల కొద్దీ రోడ్ల మీద పడిగాపులు పడాల్సిందే. రోజు రోజుకి పెరిగిపోతున్న వెహికల్ ట్రాఫిక్ ఇప్పటికే మన నగరాలన్నింటినీ నిలువెత్తు నరకాల్లా మార్చిపారేశాయి. రోజులన్నీ రోడ్ల మీదే గడిచిపోతుంటే బిక్క చచ్చిపోతున్నాడు మన సగటు సిటిజనుడు. ఇవి చాలవన్నట్లు ఈ విఐపీల పీకుడొకటి అంటూ జనసామాన్యుడు జాబకారిపోతుంటే ఒక ఆంగ్ల పత్రిక ముందుకొచ్చి ఇలా అలారం మోగించడం మనమంతా ఆహ్వానించి తీరాల్సిందే. లెట్ us వెల్కమ్ ద టైమ్ సెన్స్.